ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చేయవన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయను గాక. ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించినటువంటి కొన్ని మనము సందేశాలను మనము ఈ రోజుల్లో మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. గత కొన్ని రోజులుగా యెషయా ప్రవచనాలు అనేటువంటి అంశం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి కొన్ని ప్రవచనాల గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈ రోజు కూడా మనము యెషయా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి ప్రవచించినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి ఒక వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. మనకందరికి బాగా పరిచయమైనటువంటి ఒక వచనము యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం. ఆ మొదటి వచనంలో యెషయా ప్రవక్త ఇలా ప్రవచిస్తున్నాడండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురం ఒకటి ఎదిగి ఫలించును అనేటువంటి మాటను మనము చదువుతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యెషయా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక చిగురుతో ఆయన పోలుస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో మనము మన యొక్క గృహాల్లో, మన చర్చిల మందిరాల్లో క్రిస్మస్ ట్రీని మనము అలంకరిస్తామండి. ఆ క్రిస్మస్కి ఒక చిన్న ఒక సైప్రస్ ఆ యొక్క మొక్కను ఒక బ్రాంచ్ని తీసుకొచ్చి మనము దాన్ని డెకరేట్ చేసి మనం దాన్ని అలంకరించి దానికి మనము బల్బులు ఇవంటి కొన్ని డెకరేషన్లు చేస్తాం. ఎందుకు అది చేస్తున్నామంటే చేసేవారికి చాలామందికి చెప్పడానికి తెలియదండి. అంటే నేను అనుకుంటున్నాను, ఈ యొక్క వచనానికి ఆధారంగా ఆ యొక్క క్రిస్మస్ ఆ యొక్క చెట్టుని క్రిస్మస్ ట్రీని మనము మన యొక్క మందిరాల్లో కానివ్వండి, మన గృహాల్లో కానివ్వండి పెడుతున్నామని నేను అనుకుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యెషయా ప్రవక్త యేసుక్రీస్తు వారిని చిగురుతో పోలుస్తున్నాడండి. ఈ చిగురు ఎక్కడి నుండి వస్తుంది అని మనం గమనించినట్లయితే యెషయి యొక్క మొద్దు నుండి. మొద్దు అంటే ఏంటంటే ఒక చెట్టు ఉంది, ఆ వృక్షం ఉంది, ఆ వృక్షము నరికివేయబడి ఆ వేర్ల నుండి ఆ యొక్క చెట్టు యొక్క మొద్దు వేరు చేయబడుతుంది. దానిపైన ఉన్నటువంటి ఆకులు, కొమ్మలు మొత్తం కూడా నరికివేయబడింది. అది ఇప్పుడు ఒక మొద్దుగా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆ మొద్దు నుండి చిగురు పుట్టడానికి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదండి. ప్రియమైన బిడ్డలారా, కానీ చిగురు పుట్టడానికి అవకాశం లేని మొద్దు నుండి ఏమవుతుందంట? చిగురు పుడుతుంది అని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, యెషయా ప్రవక్త ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించినప్పుడు ఇశ్రాయేల్ దేశము, ప్రియమైన బిడ్డలారా, చాలా బాగానే, అంటే కొన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ ఇశ్రాయేల్ దేశాన్ని రాజులు ఏలుబడి చేస్తున్నారు. ఇశ్రాయేల్ దేశం, యూదా దేశాన్ని రాజులు ఏలుబడి చేస్తూ ఉన్నారండి. కానీ వాళ్ళు అసిరియా వాళ్ళకి బానిసలుగా ఉన్నారు, వారికి శిస్తు కడుతూ ఉన్నారు. కానీ ఆ దేశము ఇంకా రాజుల ద్వారా ఏలుబడి చేయబడుతూ ఉంది. చెరగా కూడా అది పట్టకల్లబడలేదు. ప్రియమైన బిడ్డలారా, కానీ ఈయన భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక సంగతిని ఈ యొక్క యెషయా గారు ప్రవచనంగా చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఈ యొక్క దేశము, యెషయా అనేటువంటి యొక్క దేశము అంటే, యెషయా అంటే ఆయన దేన్ని చెప్తున్నాడు? యూదా దేశాన్ని, దక్షిణ దేశమైనటువంటి యూదా దేశాన్ని గురించి ఆయన ప్రవచిస్తున్నాడండి. యెరూషలేం పట్టణాన్ని గురించి ఆయన ప్రవచిస్తున్నాడు. యెరూషలేం పట్టణము భవిష్యత్తులో, ఆ యొక్క దక్షిణ దేశమైనటువంటి యూదా దేశము, అది భవిష్యత్తులో అనేక దేశాల ద్వారా అది యుద్ధము చేయబడి, అది పాడు చేయబడి, అనేక దేశాలు, అనేక రాజుల ద్వారా అది ఏలుబడి చేయబడుతుంది, అది ఏలబడుతుంది. ఆ దేశంలో ఉండే ప్రజలు అనేక బాధలను వారు ఎదుర్కోబోతున్నారు. ఆ దేశము నరికివేయబడినటువంటి మొద్దులా యొక్క దేశం యొక్క పరిస్థితి మారబోతుంది అనేటువంటి దాన్ని యెషయా ప్రవక్త ప్రవచించాడు. అయినా అలా నరికివేయబడినటువంటి ఆ దేశము నుండి, నరికివేయబడిన మొద్దులాగా ఉన్నటువంటి ఆ దేశము నుండి ఒక చిగురు పుట్టును అని అంటున్నాడు. ఆ చిగురు ఎవరు అంటే ఖచ్చితంగా దీంట్లో మనకి ఏ అనుమానం లేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన చిగురు అంటాడు. ఎందుకంటే 2వ వచనంలో ఆయనలో ఉండేటువంటి ఆత్మ గురించి, ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి ఆత్మ గలవాడు అనేటువంటి దాని గురించి, ఆయన ఆత్మలో ఉండేటువంటి 7 స్వభావాల గురించి యెషయా 11:2 మనం చదువుతున్నామండి. కాబట్టి ఈ యొక్క చిగురు అనేది యేసుకు సాదృశ్యంగా ఉందండి.
ఇప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి? యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో పుట్టాడంటే, ఆయన మోడుబారిన మన జీవితాన్ని, నరికివేయబడిన మన జీవితాన్ని మళ్ళీ ఆయన చిగురింపజేసేటువంటి దేవుడు అనేటువంటి సందేశాన్ని మనకి యొక్క ప్రవచనం మనకు నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఏంటి? ఎందుకు యేసు లోకానికి మానవుడిగా వచ్చి జన్మించాడంటే, నరికివేయబడిన, పాడు చేయబడిన, మనుషుల ద్వారా పాడు చేయబడినటువంటి మన జీవితాల్ని మళ్ళీ చిగురింపజేయడానికి యేసుక్రీస్తు ఈ యొక్క లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారా? నా జీవితము పాడు చేయబడింది, నా జీవితము మనుషుల ద్వారా పాడు చేయబడింది, కూల్చివేయబడినటువంటి పరిస్థితుల్లో నా జీవితం ఉంది, నా జీవితం మోడుబారు ఉంది, నా జీవితం నరికివేయబడిన వృక్షంలాగా నా జీవితం ఉందని చెప్పి మీరు నిరుత్సాహపడిపోయినారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. మోడుబారిన, నరికివేయబడిన నీ జీవితాన్ని మళ్ళీ చిగురింపజేయడానికి నేను ఈ యొక్క లోకానికి మానవుడిగా వచ్చాను అని చెప్పి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అదే క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ మనకి ఏం నేర్పిస్తుందండి? యేసయ్య నరికివేయబడిన జీవితాన్ని, మోడుబారిన జీవితాన్ని చిగురింపజేసేటువంటి దేవుడు అనేటువంటి దానిని ఈ యొక్క యెషయా గారి యొక్క ప్రవచనము, ఈ యొక్క వచనము మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ యొక్క తలంపుతో మనం యొక్క క్రిస్మస్ పండుగను మనము జ్ఞాపకం చేసుకుందాము గాక. ఆయన చిగురింపజేసేటువంటి దేవుడు, మీ జీవితాన్ని ఆయన చిగురింపజేసేటువంటి దేవుడు. ఖచ్చితంగా పడిపోయిన స్థితి నుండి మళ్ళీ నిన్ను నన్ను ఆయన లేవనెత్తడానికి ఈ యొక్క లోకానికి మానవుడిగా వచ్చి జన్మించాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, మోడుబారిన మా జీవితాన్ని మళ్ళీ చిగురింపజేయడానికి నువ్వు యొక్క లోకానికి వచ్చావు అనేటువంటి సందేశాన్ని తండ్రి అయ్యా స్తోత్రం, మేము నేర్చుకోవడానికి సహాయం చేసేందుకు స్తోత్రం. తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నట్టు ప్రతి ఒక్క బిడ్డల యొక్క జీవితంలో మోడుబారిన పరిస్థితులు తండ్రి, నమ్మకం లేని పరిస్థితులు అయ్యా స్తోత్రం యేసయ్య నామములో మారిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాను. నా జీవితం నరికివేయబడింది, మోడుబారి ఉంది నా జీవితము, నరికివేయబడిన వృక్షంలో నా జీవితం ఉందని తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో వారి జీవితాలంతా మళ్ళీ తండ్రి నీ ద్వారా కట్టబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. ఈ రోజంతా కూడా తండ్రి మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.